లేదు. ఓ సారీ. ఓ ఓ బాయ్ సాబ్. ఓ మై గాడ్ వర్మ, మైండ్ బ్లోయింగ్ వర్మ. కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్, ఏరే లెవెల్ వర్మ. చేసుకున్నారనుకోండి మళ్ళీ వుడ్ అయితే వేస్ట్ అయిపోతుంది అనమాట. అందుకనే అంటే ఏం లేదు, అంటే చాలా రోజుల తర్వాత వచ్చాం కదా, ఊరికే అట్లా సడన్ సర్ప్రైజ్ ఇద్దామని. ఇంట్లో పడుకోవడం కాదు, మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? దేశం కాలిపోతుంటే ఇంట్లో కూర్చుంటారు. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ద కింగ్ గేమింగ్. సో ఇవాళ అయితే మనం ఆడబోతున్నాం మన కొత్త మైండ్ క్రాఫ్ట్ కాపర్ అప్డేట్ అయితే వచ్చింది, అందుకని వచ్చాను. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే ఓకే, నేను అర్థం చేసుకోగలను. చాలా రోజులు అయితే అయిపోయింది మనం మైండ్ క్రాఫ్ట్ ఆడి. సో కాపర్ అప్డేట్ సంథింగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పారు మా ఫ్రెండ్స్, అందుకనే వచ్చాను అనమాట. 10th కదా, అందుకనే వీడియోస్ చేయలేకపోతున్నాను. అండ్ మనమైతే హార్డ్ కోర్ అయితే ఆడబోతున్నాం. ఎందుకో నాకు హార్డ్ కోర్ ఒకసారి ఆడాలనిపించింది, అందుకని హార్డ్ కోర్ అయితే ఆడుతున్నాం మనం ఇప్పుడు. సో లెట్స్ క్రియేట్ ద వరల్డ్. ఇక్కడ యానిమేషన్ చూసారా పైన, భలే ఉంది అసలు. ఓకే, ఇప్పటివరకు అయితే నేను హార్డ్ కోర్ అయితే ఆడలేదు, కానీ యూట్యూబ్లో హార్డ్ కోర్ గేమ్ ప్లేస్ చూస్తూ ఉంటాను. మనము షో కోఆర్డినేట్స్ ఎనేబుల్ చేసుకుందాం. డేస్ ప్లేట్ అది కూడా ఎనేబుల్ చేసాము. ఓకే, దేవుడా మంచి స్పాన్ రావాలని కోరుకుంటున్నాం. చూద్దాం. కాపర్ గోళం అయితే ఇప్పటివరకు క్రియేట్ చేయలేదు, చూద్దాం. సర్వైవ్ అయితే కాపర్ దొరికితే కన్ఫర్మ్ క్రియేట్ చేద్దాం, ఎందుకంటే చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయని కూడా విన్నాను. అండ్ తుఫాన్ అయితే వచ్చింది గైస్. నేనైతే ఆంధ్రప్రదేశ్లో ఉంటాను, సో తుఫాన్ అయితే వస్తుంది. స్కూల్స్ అయితే మాకు హాలిడేస్ ఇచ్చారు 2 days, అందుకనే వీడియో అయితే రికార్డ్ చేయడానికి టైం దొరికింది. ఓకే, ఆల్మోస్ట్ వచ్చేసాం. సర్వైవ్, లెట్స్ గో. ఓ ఫ్లవర్స్ ఉంటే నాకు ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఎక్కడైతే ఫ్లవర్స్ ఉంటే విలేజ్ ఉండడానికి అంత పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ నేను ఇన్వెంటరీ అన్నీ హైడ్ చేశాను, ఎందుకంటే లాస్ట్ టైం నేను ఒకసారి ఊరికే ట్రైల్ వేద్దామని ఆడినప్పుడు ఒక స్క్రీన్ షాట్ కోసం హైడ్ చేశాను అనమాట. ఓకే, తొందరగా వుడ్ అయితే కలెక్ట్ చేద్దాం. అండ్ డెజర్ట్ కూడా ఉన్నట్టుంది పక్కనే. ఓకే, వెళ్దాం తొందరగా. అండ్ ఇదైతే హార్డ్ కోర్ కాబట్టి మోస్ట్లీ స్టంట్లు ఏం చేయకుండా తిన్నగా నెమ్మదిగా ఆచితూచి అడిగేస్తూ వెళ్ళాలన్నమాట. ఎలా వెళ్ళాలి? ఆచితూచి అడిగేస్తూ. ఓకే, ఒక్క హార్ట్ కూడా పోకూడదు, అట్లా అయితే మనం చూసుకుందాం. ఓకే, 6 లాక్స్ అయితే సరిపోతాయి. తర్వాత కావాలంటే చెట్లేగా ఎక్కడైనా దొరుకుతాయి. ఇప్పుడు ఎట్ సైడ్ వెళ్దాం అయిపోయాక ఎక్స్ప్లోరేషన్కి. అండ్ బ్యాక్ సైడ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది, అటు వెళ్దామేమో. వెళ్ళచ్చు. ఫస్ట్ అయితే స్టోన్ టూల్స్కి అప్గ్రేడ్ అయిపోదాం. మీకు చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. మీరు వుడ్ని వేస్ట్ చేయొద్దు. ఫస్ట్ మీరు వుడ్తో ఒకే ఒక పిక్యాక్స్ చేసుకోండి, ఎందుకంటే మొత్తం మీరు సెట్ చేసుకున్నారనుకోండి మళ్ళీ వుడ్ అయితే వేస్ట్ అయిపోతుంది అనమాట. అందుకనే అంటే ఏం లేదు, అంటే చాలా రోజుల తర్వాత వచ్చాం కదా, ఊరికే అట్లా సడన్ సర్ప్రైజ్ ఇద్దామని. ఇంట్లో పడుకోవడం కాదు, మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? దేశం కాలిపోతుంటే ఇంట్లో కూర్చుంటారా? పనులు చేస్తూ ఉంటాను అనమాట. ఓకే, ఒక 30 కాబల్ స్టోన్ అయితే కలెక్ట్ చేసుకొని వెళ్దాం. 30 సరిపోతాయి, ఇప్పుడు ప్రస్తుతానికైతే సరిపోతాయి.
ఎందుకంటే మనం అవన్నీ చేసుకోం కదా, సో 30 సరిపోతాయి. ఓకే, తొందరగా నైట్ అయితే అయిపోతుంది, అందుకనే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వెళ్ళాలి. అసలు టైం సరిపోదు. ఓకే, చాలండి, వెళ్ళిపోదాం. లాగ్ అవుతుంది. చికెన్ హాయ్. ఓకే, ఇప్పుడైతే మనం మన బేసిక్ టూల్స్ చేసుకుందాం. ఫస్ట్ అయితే పికాక్స్ చేసుకుందాం, అండ్ యాక్స్ కూడా ఇందాక చేసేసుకున్నాం. పదండి వెళ్దాం తొందరగా. ఇటు మై గాడ్, ప్లేన్స్ ఉన్నట్టున్నాయి ఇటు బాగా, ఇటు వెళ్దాం. సో మనం వెళ్ళే దారిలో ఏం దొరికితే అవి ఎత్తుకొని పోదాం, ఎందుకంటే మళ్ళీ ఫుడ్ కలెక్ట్ చేసుకోవాలంటే టైం పడుతుంది. ఓకే, ఇక్కడ ఒక షీప్ అని ఒక పిగ్ ఉన్నాయి, తీసేసుకుందాం. అండ్ మనకి స్పాన్ అయితే బాగా దొరికింది, మంచిది. ఎందుకంటే నాకు ఎప్పుడు స్పాన్ చేసినా నేను ఐలాండ్లో స్పాన్ అవుతాను అనమాట. ఈ స్పాన్ అయితే బాగుంది, ఎందుకంటే ప్లేన్స్కి కొంచెం దగ్గరగా ఉంది. అండ్ చెప్పాను కదా, ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి విలేజ్ దొరకడానికి ప్రాబబిలిటీ ఎక్కువ ఉంది. అండ్ చూసారా, షీప్స్ కూడా మనకి ఇక్కడే ఉన్నాయి, 3 షీప్స్. ఇంకా బెడ్ కూడా చేసేసుకోవచ్చు. అమ్మయ్యా, ఇంకా మనకి దిగులు లేదు, మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు, తిరగచ్చు. ఇంకా మనం కష్టపడాల్సిన అవసరం లేదు. ఇటు వెళ్దాం, ఇటొద్దు, ఇటు సమ్ ఫారెస్ట్ ఉన్నట్టుంది. ఓకే, ఇటు వెళ్దాం. ఆ కొండ అయితే ఎక్కుదాం. కొండ ఎక్కాక ఒకసారి చూద్దాం. నేను ఎప్పుడు నా సిరీస్లో నేను అంతే చేస్తాను, ఒక ప్లెయిన్స్లో ఒక పెద్ద కొండ చూసుకుంటాను. సో ఆ కొండ ఎక్కేసి నేను కొంచెం చంక్స్ పెంచుకుంటాను. అప్పుడు ఏమన్నా విలేజెస్ ఏమన్నా పక్కన ఉంటే కనిపిస్తాయి అన్నమాట. ఈ షీప్ ఉంది, ఈ షీప్ని కూడా వేసేద్దాం ఫుడ్ కోసం. ఓకే, ఇన్ని ఉన్నాయండి ఇక్కడ షీప్స్. పోన్లేండి, మనకే మనం స్టాక్ పెట్టుకుందాం, ఎందుకైనా మంచిది. అండ్ ఇదైతే హార్డ్ కోర్ గైస్, మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఒక్కసారి చచ్చిపోతే మళ్ళీ ఇంకా రావడానికి ఉండదు, ఓన్లీ స్పెక్టేట్ చేయడమే వరల్డ్ని. మనం ఆల్మోస్ట్ అయితే పైకి వచ్చేసాం. సో రైట్ సైడ్ అంతా ఫారెస్ట్ ఉందన్నమాట, మనము లెఫ్ట్ సైడ్ మాత్రమే చూడాలి. రైట్ సైడ్ అంతా ఫారెస్ట్, ఏముండదు. ఇంకో కొండ ఉంది గైస్, జనరేట్ అవుతుంది. ఇక్కడ ఏమీ లేవు అనుకుంటున్నా, చూద్దాం. రైట్ సైడ్లో అయితే ఏం లేదు. సారీ. ఓ బాయ్ సాబ్, ఓ మై గాడ్, వర్మ, మైండ్ బ్లోయింగ్ వర్మ. కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ, మైండ్ బ్లోయింగ్, ఏరే లెవెల్ వర్మ. సో ఈ వీడియోకి అయితే ఇంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ తప్పకుండా చూడండి నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.